హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. మీకు రీసెంట్గా నేను ఒక కర్రీ లీవ్స్ పొంగల్ అనేసి తమిళనాడు స్పెషల్ అనేసి ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను. రెసిపీ ఎంత ఈజీగా ఎంత ఎమ్మీగా ఉంటుందో. నాకు యాక్చువల్గా హరిత అనేసి మన ఫాలోవరే, తను ఇన్స్టాలో రీల్ షేర్ చేస్తుండింది. ఇది మీరు పొంగల్ చేసుకుంటా ఉంటారు కదక్క, ఈసారి ఇలా కొంచెం స్పెషల్గా చేసుకుంటారేమో అనేసి ఈ రీల్ షేర్ చేశాను. ట్రై చేసి చూడండి అక్క అనేసి. సో వెంటనే ట్రై చేయాలి అనిపించింది. సో అందుకనేసి ఆ రోజు చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇంకా మీతో కూడా షేర్ చేశాను అనమాట ఆ రోజు. ఇంకా ఈరోజు సాటర్డే హాలిడే, ఇంకా నిన్నంతా ఫుల్ టయర్డ్ అయిపోయాము, హ్యాపీనెస్ టయర్డ్ అయిపోయాము యాక్చువల్గా చెప్పాలంటే. సో అందుకనేసి ఇంకా వీళ్ళు సుదర్శన్, టెడ్డీ ఇంకా హ్యాపీ కూడా ఇంకా లేలేదు. సో నేను ఒక్కదాన్ని లేసేసాను. ఇంకా కరివేపాకుది చేద్దాము అన్నట్టు వీళ్ళు లేసేటప్పటికి చేసి పెట్టేద్దాము అనేసి అనుకున్నాను. అందుకే అవి కడిగి బాగా డ్రై పెట్టాను. దాని తర్వాత ఏం చేశానంటే, నిన్న పాలు ఉన్నాయి, సో ఆ పాలు ఉన్నాయి కదా టీ పెట్టేశా, కానీ అవి ఇరిగిపోయినాయి అనమాట. అందుకనేసి మళ్ళీ పాలు పొంగిచ్చి మళ్ళీ టీ పెట్టుకున్నాను. సో పాలు వేస్ట్, టీ వేస్ట్ అయిపోయింది. దాంతో మళ్ళీ టీ పెట్టుకొని ఇంకా తాగుదాము అనేసి నాకు ఒక దానికోసమే పెట్టుకున్నాను. ఇంకా సుదర్శన్ ఇప్పుడు లేపకూడదు అనుకున్నా, పడుకొని మంచిగా అనిపించింది, టయర్డ్ అయిపోయాడు. ఇంకా ఇలా మీతో మాట్లాడుతూ ఉన్నానో లేదో ఇంతలో యాపీ లేసి వచ్చేసింది. యాపీ హాలిడే అంటే అప్పుడప్పుడు లేసేస్తుంది అనమాట పొద్దున్నే. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. బాగుంది. ఆలిపోయి ఉంటాయి. ఏంటది? క్లాస్ పొద్దున్నే మా కార్ గుర్తుకొచ్చిందండి. కాదు మంది ఎక్స్పెన్సివ్. నువ్వు ఇట్రా. ఏ కార్ ఎంత బాగుందో. చిన్నదా? నేను నీకు ఏమన్నా మెంటలు వచ్చిందారా? పొద్దున్నే చిన్నదిగా ఉంది కారు. అవును కార్. ఏ హ్యాపీ డస్టరా? నువ్వేం రాయకు. చూడమ్మా, బొబ్బా కంటే ఇలా డస్టీగా ఉండాలంటే ఇష్టం అంట. గ్లిటరీగా కనపడుతుంది. చూడమ్మా, ఇచ్చాడు అమ్మనంతే ఉండు. ఇంకా యాపీ లేసింది కదా, వాకింగ్కి వెళ్దామారా అని చెప్పేసి అడిగితే వెళ్దామమ్మా, వాడు రెడీగా ఉంటాడు అనమాట వాకింగ్కి రావడానికి. సో అందుకనేసి ఇంకా కిందకి వచ్చాము. కిందకి రావడానికి కారణం ఏంటి అంటే, ఒక కార్ చూద్దాము ఎలా ఉందో అక్కడ అన్నట్టుగా అనిపిస్తా ఉన్నింది. పాడు చేయకు. చూడమ్మా, సర్రా వెళ్దాం. స్మైల్. అంత బాగుంది కదా. కీ తెచ్చుకొని ఉంటే బాగుండేది, జస్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి కూర్చొని ఉంటే బాగుండేది. అవునవును, డస్ట్ ఉంది. పద వెళ్దాం, పద. మాట్లాడేమన్నా మ్యామ్ ఆంటీతో? హాయ్ చెప్పావా? ప్లే గ్రౌండ్లో ఆడడానికి అది వచ్చింది, వాకింగ్కి. నువ్వు కూడా నన్న ప్లే గ్రౌండ్లో ఇప్పుడు ఆడకూడదు, వాకింగ్ చేయాలి. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళిపోతున్నావు. అటు సైడ్ అయితే ఎండ వస్తుంది కదా. నాతో వాకింగ్కి అనేసి వస్తుంది, నన్ను చీట్ చేసేస్తుంది. చూసారా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ప్లే ఏరియాలో ఆడుకోవాలంటే ఎవ్వరు లేరు, వాడు ఒక్కడే. ఆ స్వింగ్ ఉంటుంది, దాంట్లో ఊక్కుంటూ ఉంటుంది. ఇంకా మట్టి ఇసుక భలే ఉంటుంది మెత్తగా అక్కడ. సో దాంతో ఆడుకుంటూ ఉంటుంది. అబ్బా నాకైతే చాలా కోల్డ్ అయిపోయింది అసలు. అది మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందేమో, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇంకా నేనటి వ్లాగ్కి కామెంట్స్ అన్నీ ఎంత మంచిగా వచ్చాయో, అందరు ఎంత మంచిగా కంగ్రాట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ రిప్లైస్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మిస్ అయితే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంకా కొన్ని ఉంటే ఏమైనా ఈరోజు ఇచ్చేస్తాను. ఇంకోటి ఏమంటే, చాలా వరకు కొందరు ఎలా అంటే కార్డ్ డీటెయిల్స్ అడిగారు అనమాట, పర్సనల్గా అడిగారు, వాళ్ళకి చెప్పాను. ఇంకా కామెంట్స్లో కూడా అడిగారు, వాళ్ళకు కూడా రిప్లైస్ ఇచ్చాను. ఇంకా కొందరికి ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ ఏమంటే ఇలా వాక్ చేస్తూ ఉన్నాను. ఎందుకో అంటే వాకింగ్ చేస్తూ ఒక్కొక్క రౌండ్లో కార్ని చూసుకుంటూ వెళ్తూ అలా ఉంటే, ఇక్కడ కొంచెం లైట్గా యాపీ సైడ్ డోర్ సరిగా వేయలేదు, ఓపెన్లో ఉన్నట్టుంది అనిపించింది.
అది చూస్తే నిజంగానే కొద్దిగా ఓపెన్లో ఉంది, అంటే లాక్ అయిపోయింది కానీ కొద్దిగా ఓపెన్లో ఉన్నట్టుంది. ఇంకా పైకి వచ్చాను, మళ్ళీ కార్ కీస్ తీసుకెళ్ళిపోదామని అట్లా యాప్కి చెప్పేసి వెళ్దాము, మళ్ళీ వాడు భయపడతాను నేను లేకపోతే అని చెప్తే, అమ్మ నువ్వు అలాగే నాకు సైకిల్ తీసుకోరావా, నేను సైకిల్ తొక్కుకుంటాను కింద అనింది. అందుకే ఇదిగో సైకిల్ తీసుకొని వెళ్తున్నాను. మా సుదర్శన్ నైట్ కార్ లాక్ చేసేటప్పుడు చూసుకొని ఉండడేమో అనిపించింది. అది ఎట్లా అంటే ఇట్లా ఇటు సైడ్ చూస్తే ఏం అనిపించట్లేదు, చూసారా అదిగో స్లైట్గా జస్ట్ అట్లా ఓపెన్లో ఉంది. అందుకనేసి ఇంకా క్లోజ్ చేద్దామని అనుకున్నా. ఇంకా బెలినో కార్కి అయితే ఇలా అన్లాక్ లాక్ చేసిన ఒక రకమైన సౌండ్ వస్తుంది అనమాట. కానీ దీనికి ఏమీ రావట్లేదు, కామ్గా ఉంది. ఇది ఓపెన్ అయిందో లేదో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అమ్మయ్య క్లోజ్ చేసేసాను. చూసారు కదా, ఇంతకీ దీని డీటెయిల్స్ అడిగారు కదా. ఇది వచ్చేసి XUV 700 AX7L అనమాట. ఇంకా ఫీచర్స్ ఏముంటాయి దీనికి, అడాస్ ఉంటుంది, 360 degrees కెమెరా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకేదో ఉండాలి, ఇంకా సన్ రూఫ్ ఉంటుంది, నాకు తెలుసు అవే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ వచ్చేసి ఇది 28 lakhs అయిందనమాట. ఇంకేదైనా ఎక్స్ట్రాగా కావాలంటే మనం పెట్టించుకోవాలి. అది అక్కడే కనుక వెళ్తే షోరూంలో కూడా పెడతారు, కానీ అక్కడ కొంచెం కాస్ట్లీ అనుకుంటే మనకు తెలిసిన ఏదైనా బయట ఎక్కడైనా ఉంటాయి కదా షాప్స్లో, అలా పెట్టుకోవచ్చు. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా పెట్టించుకుంటాం కదా, అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను దాని ప్రైస్ ఎంత అయింది ఏంటి అనేది కూడా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, వాళ్ళు కూడా కార్ కొనుక్కోవాలి అనుకుంటా ఉన్నారు అనేసి షేర్ చేయమనేసి అడిగారు. సో వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది అన్నట్టుగా షేర్ చేస్తాను. ఆ చేతిలో చూసారా ఏమేమో కొనుక్కొచ్చుకుంది. కింద వాకింగ్కి వెళ్ళాము అంటే చాలు, అక్కడ వెండింగ్ మెషిన్లో అది కొని ఇది కొని అని అడుగుతూ ఉంటుంది. రా చెప్పులు ఇక్కడ పెడుతురా రే, ఇక్కడ రా ఫస్ట్. డీకా షూ పైన కొడుతుంది లేదు. హాయ్ అవును బాబా, వెరీ గుడ్. ఇంకా నేను వాకింగ్కి వెళ్ళే ముందే ఏమంటే ఇలా బియ్యము, పప్పు, పెసరపప్పు ఉంది కదా, అది కడిగి మంచిగా నానబెట్టేసి వెళ్ళాను. ఈ లోపల కరివేపాకు కూడా బాగా డ్రై అయిపోయింది. సుదర్శన్ చూసారా ఎండ్లో కూర్చొని ఉన్నాడు. ఇంకా టీ తెచ్చేస్తాను ఫస్ట్ అనుకున్నా. బట్టలన్నీ ఆరేసాను చూడు పొద్దున్న లేచి. ఇంకా మీరందరూ నా హెయిర్ గురించి అడుగుతూ ఉన్నారు కదా, చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్క వ్లాగ్లో కనీసం ఒక 2 to 3 కామెంట్స్ అయినా ఉంటాయి నా హెయిర్ గురించి. ఇంకా నేను రీసెంట్గా షేర్ చేశాను, నేను ఎలా ఏం యూస్ చేస్తాను ప్రోడక్ట్స్ అన్నట్టు కూడా యూస్ చేశాను. కాకపోతే కండిషనింగ్ అప్పుడప్పుడు వేరేగా చేసుకుంటూ ఉంటాను అన్నట్టుగా చెప్పాను. సో అది షేర్ చేయమన్నారు అనేసి నేను వీడియో షేర్ చేశాను మీ అందరి కోసము. అంతే, అది ప్రమోషనల్ వీడియో కాదు. ముందే చెప్పున్నా బాగుండేదేమో, అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ కామెంట్స్లో అది ప్రమోషన్ వీడియోనే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నాకు ఏదోగా అనిపించింది. ఇంకా ఇక్కడ నేను 3 to 4 విజిల్స్ పెడతాను. గుడ్ బ్రేక్ అవ్వాలన్నా నువ్వు అన్ని మంచిగా పెట్టుకున్నావు. చదువుకోకపోతే బాగా చదువుకున్నావు, ఇంకా మంచిగా అవుతావు. చదువుకుంటేనే క్యూట్గా కనపడేది, పిల్లలు స్ట్రాంగ్గా కనపడేది. బుక్ ఉంటుంది నా పైన చెప్పే వేసేస్తుంటా. పొద్దున్నే అందరు తుమ్ముకుంటూ కోల్డ్గా ఉంటుంది. నేను తిరగబాతు పెట్టాను అనేసి నా మీదుగా అనుకుంటా ఉంటాను. నేను నైట్ సర్దింది, నేను బాబా నైట్ సర్దింది. ఇది ఇక్కడ ఎక్కడంటే పెట్టద్దురా, చేసి పెట్టాల్సింది. ఎంత నీట్గా సర్ది పెట్టా నేను. జస్ట్ చూడు, నిన్న తుడవలేదు అంతే బాబా, ఎంత గలీజ్ అయిపోయి ఉందో అసలు ఇదంతా. చెడ్డా
హాయ్ ఓ మన ఫోటో బాబా ఎంత బాగుందో. గంట చేస్తున్నట్టున్నావు నువ్వు అందుకు. టెడ్డా నువ్వు అది తుడవాలి టెడ్డా. అదే దాన్నే ట్రిమ్ చేసా బాబా. కరివేపాకు పొంగల్ సుదర్శన్ ఫస్ట్ చూసి దీన్ని దొన్నె పొంగల్ అన్నాడు. అంటే బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ మీకు తెలుసు కదా, అలా ఉందంట చూడ్డానికి. బాగా కూర్చోండి నాపు. థ్యాంక్స్ బాబా. కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు ఇష్టం. నువ్వు తిన్నా, నువ్వు టేస్ట్ చేయవా? ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంది. నార్మల్ పొంగల్ లాగా మాత్రం లేదు, కరివేపాకు ఫ్లేవర్ ఉంది. తర్వాత నేను మిరియాలు ఎక్కువ వేస్తున్నాను ఆ రోజు. కోల్డ్గా ఉంది కదా, ఘాటుగా ఉంది, చాలా బాగుంది అన్నమాట ఆ రోజు. ఎంత నీట్గా తిన్నాను చూడు నేను బాబా, ఎంత నీట్గా తిన్నాను చూడు. అన్నీ ఆ మంత్లోనే ఉంటాయి కదా, నవంబరు డిసెంబరు ఈ టైంలో ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే వస్తాయి. కొన్ని గుడ్ కూడా ఇట్లా ఈ టైంలోనే జరుగుతుంటాయి. నిజంగా అసలు మాకు నవంబర్ డిసెంబర్ ఏమంటే కొన్ని టెన్షన్స్ అనమాట. ఎక్కలేని టెన్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి అలా హెల్త్ బాగలేదు అనేసి టెన్షన్స్. ఇంకోటి ఏమంటే అలాగే హ్యాపీ న్యూసెస్ కూడా జరుగుతూ ఉంటాయి దీంట్లోనే. ప్రింట్అవుట్ తీసి ఇచ్చింది అక్క. 11th ఎగ్జామ్సా నీవేవరా జరుపుకోండి. అంతే అనమాట. ఇంకా ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడం అంతా అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. టైం టేబుల్ వచ్చేసింది. తర్వాత సిలబస్ కూడా పంపించేశారు. డిసెంబర్ 11th నుండి ఎగ్జామ్స్. ఈసారి ఎగ్జామ్స్కి హ్యాపీకి ఒక్క హాలిడే కూడా లేదు, రెగ్యులర్గా జరిగిపోతాయి అనమాట. ఇంకా టెడ్డీదే టెన్షన్, ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ అనమాట వాడికి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్కి ఏమంటే సాంబార్, వెజిటేబుల్ సాంబార్. ఇంకా చిక్కుడుకాయలు ఇష్టం మా సుదర్శన్, దానికి ఫ్రై చేద్దాంలే అనుకున్నాను. కానీ సాంబార్తోనే సరిపోతుంది అనేసి అని మళ్ళీ ఇంకేం చేయలేదు. సాంబారు తర్వాత వడియాలు వేసుకుందాము అనేసి అనుకున్నాను. ఆ చిక్కుడుకాయ కర్రీలాగా చేద్దాము, గుజ్జులాగా చేస్తే బాగుంటుంది ఫ్రైకి దానికంటే. ఈవినింగ్ చేసుకుందాం లేకపోతే నెక్స్ట్ డే చేసుకుందాంలే అనేసి అలానే పెట్టేశాను. ఇంకా హ్యాపీకి ఆకలి అనింది. అందుకని ఫస్ట్ ఏమంటే మంచిగా వేడి అన్నం బాగా మెత్తగా ఇలా చేసేసి గీ వేసి దాంట్లో ఈ సాంబార్ వేసి ఇచ్చామనుకోండి, స్పూన్ వేసేసి. ఎప్పుడు తిన్నదో నేనే తినిపిస్తూ ఉంటాను మోస్ట్లీ వాడికి. ఈరోజు ఏమంటే నువ్వే తినరా అని చెప్పేసి ఇట్లా మిక్స్ చేసి ఇస్తూ ఉన్నాను. ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఇలాగే సేమ్ రసం అన్నం కూడా కలిపిచ్చేసామంటే పిల్లలకి మంచిగా ఉంటుంది. అలా గుడ్డ వేసేయచ్చు. ఇంకా గంట తింటుందనమాట యాపిల్ తినమంటే, అందుకే నేను తినిపిస్తుంటాను. ఇంకా అంతా తినద్దు, వదిలేస్తుంది. ఆ వెజిటేబుల్స్ అంతా తినేసాయా? డ్రమ్ స్టిక్ లాస్ట్ తిను. సుదర్శన్ ఏమో టీటీకి వెళ్ళేసి వచ్చాడు ఇప్పుడే. వెనకాల తిరుగు. అంతా తడిపోయింది. ఎవరు గెలిచారు? హ్యాపీ గబగబా తినాలి చెప్తున్నా. నాకు ఎపిసోడ్
ఇది వచ్చింది కదా చూసావా ఒకసారి అయితే లేటెస్ట్ అది ఉంటుంది. ఇంక ఇదేమంటే కార్ కోసం తీసుకున్న స్వీట్స్ అనమాట. ఎంత బాగున్నాయో అసలు ఈ స్వీట్స్. అంటే ఆ రోజు అందరు డిస్ట్రిబ్యూట్ చేసాం కదా హ్యాపీనెస్ లో. సో ఆ స్వీట్స్ ఎంత బాగుందంటే అండి, నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ చేసుకున్న మాట వినండి, చాలా బాగుంది. కాంతి స్వీట్స్ కదా బాబా? కాదు, అవునవును. కానీ ఈ స్వీట్ నేమ్ ఏమి? బాబా కాళీ స్వీట్సా? కాళీ కాదురా, కాంతి. బాబా కాలనీ స్వీట్సా అంట. సిటీ స్వీట్స్. వాళ్ళు కూడా అదే సేమ్ తెచ్చుకున్నారు. వాళ్ళంటే ఎవరు? మన పక్కన ఉన్నారు. అవునా? అక్కడ నుండి తెచ్చుకుంటారా? సేమ్ స్వీట్ కా చాలా రకాలు ఉంటాయి. ఇంకా మైసూర్ పాక్ ఉంటది, మోతీచూర్ తెచ్చుకుంటారా అందరూ ఇక్కడ కర్ణాటకలో. అవును, తక్కువ కాస్ట్ అని కాదు, ఫేమస్ అది. నేను కూడా నీకు అదే కదా. కాజు రోల్ అంట. కాజువా? కానీ ఇదేమంటే సోంపాపిడి లాగుంది. తీసుకో. అది అడగరా బాబా, అదే నేను కొనిస్తాను చెప్పా గిఫ్ట్గా. హ్యాపీ ఫ్రెష్ అది. పద బాబాయ్, తీసేస్తాను ఒక పూలమాల దీనిపైన పెట్టేస్తే బైక్ పైన. ఎద్దు మంచిగా ఉంది కదా, బైక్ వేసి పెడతాను 2 రోజులు. పూలమాల ఏమంటే ఎంత ఫ్రెష్గా ఉంది, ఆ డస్ట్బిన్కి వేసేస్తాను అన్నాడు. అందుకే కొన్ని రోజులు మనం అంటే 2 days వరకు బైక్కి వేసి పెడతాము అని చెప్తున్నాను. రెడ్డి ఏమంటే ఎల్ఎన్కి వెళ్ళింది. కూర్చోపో, జాగ్రత్త, దాన్ని తగలకుండా కూర్చో ఆ కార్కి. హ్యాపీ తగిలిందా? జాగ్రత్త పెట్టేటప్పుడు బై మిస్టేక్ పడిపోతుంది. ఇంకా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అదే కార్కి కావాల్సిన కొన్ని అంటే ఫిట్టింగ్స్, యాక్సెసరీస్ కొన్ని ఉంటాయి కదా, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, అవి పెట్టించుకోవడానికి ఏం పెట్టించుకుంటున్నాం అనేది చెప్తాను. అవును, నిన్ననే తెచ్చాం. నిన్న మంచి రోజు అంట. అది ఇచ్చేసాం, అది ఇచ్చేసి అవును సరిపోవట్లేదు. అది దానికి కొన్ని రిపేర్లు స్టార్ట్ అయ్యాయి, అందుకని అది ఇచ్చేసి. అయ్యో లేదు లేదు, నిన్ననే తెచ్చి. థ్యాంక్ యూ. ఇంకా మన ప్లేస్లో రెడ్ కలర్ కార్ ఉండేది, బెలినో కార్. అప్పుడు బాగా నోటెడ్ అనమాట మేమందరికీ. ఇంకా బ్లాక్ కార్ వచ్చేసరికి ఓ కొత్త కార్ కొనుక్కున్నట్టున్నారు అనేసి తెలిసిపోయింది. ఇందాక మాట్లాడారు కదా, ఆమె ఏమంటే ఐరన్ చేసే ఆమె అనమాట. ఇంకా మా సుదర్శన్కి కొత్త కార్ వచ్చినప్పటి నుండి ఎంత జాగ్రత్త పడుతున్నాడో అసలు చెప్పలేదు. ఇంకా మా హ్యాపీ కరెక్ట్ అనమాట మా సుదర్శన్. అదేది రెడ్ కలర్ది వేసుకొని దిగు, మళ్ళీ అక్కడ అది ఏమంటారు బాబాయ్, ఇది ఇంతకుముందు ఆ కార్లో కొంచెం పట్టేవాళ్ళం ఇద్దరం, ఇప్పుడు ఇలా పట్టట్లేదు. ఆ కార్ ఈ కార్ ఏమంటే లోపల కొంచెం వైడ్గా అలా ఉంది కదా, కెమెరాలో పట్టట్లేదు అనమాట మేమిద్దరము. బెలినోలో అయితే బాగా పట్టేవాళ్ళము. అమ్మవారు జయదనం పెట్టుకో. మీరు బ్లాగ్ చూస్తున్నప్పుడు వింటూనే ఉంటారు కదా, అరే జై దండం పెట్టుకో అని చెప్తూనే ఉంటాను. టెడ్డీ పెట్టేసుకుంటుంది, హ్యాపీ అస్సలు పెట్టుకోవద్దు తెలుసా, ఎన్నిసార్లు చెప్పినా. ఇక్కడ హ్యాపీ కోసమే మెయిన్గా అలా చెప్తూ ఉంటాను.
సో ఇక్కడికే అనమాట వచ్చాము కార్ తీసుకొని. కొత్త కార్ కదా, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలంట. అలా వెళ్ళిపోవాలంటే భలే బాధ చేస్తూ ఉంది. సరే ఫస్ట్ ఇచ్చేసి వద్దాము, ఫస్ట్ వాళ్ళకి చెప్దాము అనేసి అనుకున్నాము. అది ఇదేమంటే ఫస్ట్ చాలా మంది ఈ కార్కి ఏమంటే పీపీఎఫ్ అనేది వేపించుకుంటున్నారంట. కానీ సుదర్శన్కి ఏమంటే పీపీఎఫ్ అంత అవసరం లేదు. ఇంకా దాంతో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అనుకొని సెరమిక్ కోటింగ్ ఆర్ గ్రాఫైన్ కోటింగ్ అనేసి ఉంటుంది. సో దాంట్లో గ్రాఫైన్ కోటింగ్ వేపించుకుంటాం మన కార్ కి, కోటింగ్ లాగా అనమాట. అది వేపించుకోవచ్చు అనేసి మళ్ళీ కనుక్కున్నాడు. సో దాన్ని బట్టి ఇప్పుడు మనము మన కార్కి గ్రాఫైన్ కోటింగ్ వేయించుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్టెప్పర్ ఒకటి వేయించుకుంటున్నాము. అంటే ఇప్పుడు యాపీ లాంటి వాళ్ళు ఎక్కాలన్నా, ఇంకా కాలు నొప్పులు ఆంటీ, మా మమ్మీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్కాలన్నా కార్లోకి ఆ ఫుడ్ స్టెప్పర్ ఉంటే మంచిది కదా. సో వాళ్ళ కోసం మెయిన్గా, మనకైతే అవసరం లేదు, అది పెట్టించాలని చూశాడు. ఇంకొకటి ఏమంటే కార్ లోపల ఫుట్ మ్యాట్ ఉంటుంది కదా, సో అవి పెట్టిద్దాం అనేసి తీసుకొచ్చాము ఇక్కడ కారు. సో సాటర్డే ఈవినింగ్ ఇస్తున్నాం కదా, వాళ్ళు మనకి మండే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారన్నారు కార్. కార్డ్ సైజ్ మన క్రెడిట్ కార్డ్ ఉంటుంది, దానికన్నా కొద్దిగా చిన్నది. ఇక్కడ చాట్ చాలా బాగుంటుంది, బఠానీలు వేసి అన్నీ ఇస్తారు. బంగారుపేట చాట్ అనమాట ఫేమస్ ఇక్కడ. తర్వాత టీ తాగుదాం, టీ తాగాం ఫస్ట్ టైం, మామూలుగా తాగాం ఇక్కడ. ఆ కప్స్ మాత్రం భలే నచ్చాయి. సో దానికోసమే ఆన్లైన్లో చూద్దాం దొరుకుతాయేమో అని చూస్తున్నాం. ఇంకా ఇక్కడ ఒక డాగ్ ఉంది, దానికి బిస్కెట్స్ వేస్తుందంట. బిస్కెట్స్ కొనిచ్చుకుంది సుదర్శన్ దగ్గర. కానీ ఈ డాగ్స్ ఏమంటే బయట వీధి కుక్కలు అంటారు కదా, వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తినేస్తుంది బాబా, నాన్న వదిలేరా, వేసేరా డెడ్. అబ్బా నాకు టెన్షన్ అనమాట, అది ఎక్కడ కరుస్తుందో అనేసి. ఇంక ఇక్కడ వెళ్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంటికి. కార్ అక్కడ ఇచ్చేస్తున్నాం కదా. ఇది సీతాఫలం తీసుకుందాం, పెద్ద పెద్దవి భలే ఉన్నాయి. 1 kg 80 రూపీస్ ఏమో అలా ఉండింది. సరే అనేసి తీసుకుంటున్నాం. ఇక్కడ 3 తీసుకున్నాము. పాపం హ్యాపీకి ఈ పప్పీస్ అంటే భలే ఇష్టం కదా. లాస్ట్కి సుదర్శన్కి అడుగుతున్నా నేను, బాబా పప్పీని కొని బాబా నేను చూసుకుంటానులే పాపం వాళ్ళ కోసమైనా అనేసి అంటున్నాను. అప్పుడు వాసవి అండి చెప్పు, నేను అక్కడే ఈ ఆనియన్ సమోసాలు కూడా అక్కడ ఉన్నాయి, నా ఫేవరెట్ ఇవి సినిమా హాల్ సమోసాలు. ఇదిగో బాబా ఇప్పటికే మసాలా పూరి ఏదో ఉంది. అంతే, ఇక్కడ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. అందరికి వ్లాగ్ నచ్చింది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం రాగా అలానే పెట్టేసాను వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ అని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.